హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి మినీ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, ఇదైతే ఇన్స్టెంట్ దోశ పిండి అనమాట. ఈ దోశ పిండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే చెప్తాను అనమాట, వివరం అనేది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా. అండ్ నా ఛానల్లో మీకు ఏదైనా నచ్చితే, ఏదైనా ఒకవేళ కంటెంట్ నచ్చకపోయినా నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే ఎటువంటి ఇబ్బంది పడినా, అలాగే ఎటువంటి ఫీలింగ్ అవ్వనమాట. అలాగే ఈ ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అయితే మనం ఇంకా చెప్పేసుకుందామా. ఇదైతే బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వ వచ్చేటప్పటికి నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మీకు కొలతలు లెక్క కావాలని చెప్పేసి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అర కేజీ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను. నేను హాఫ్ కేజీ ప్యాకెట్ కాను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అది కూడా ఒక గిద్దన్నర గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో అది 2 గ్లాసెస్ రవ్వ అండ్ అలాగే ఒక అరగిద్ద మినపప్పు అయితే పోసుకున్నాను. లేదు మాకు జిగురు తక్కువ ఉంటాయి మా పప్పు అనుకుంటే గిద్దైనా యూస్ చేసుకోవచ్చు. నేను కప్పుతో చూపించాను, మీకు చిన్న బౌల్ లాంటి కప్పుతో చూపించాను. ఆ కప్పు అయితే సరిపోతుంది. అవి అరగిద్ద అనమాట నాకు కొలత. సో నేను ఆ కప్పుతోటే నేను చూసుకున్నాను అనమాట. అలాగే ఇది వచ్చేటప్పటికి మనం మజ్జిగలోనే నానబెట్టుకోవాలి. మా దగ్గర మజ్జిగ లేవు కదా, ఎలా చేయాలి ఏంటి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు అవైలబుల్గా పెరుగు ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి, సో అదైతే మజ్జిగ చిలుక్కొని మనకి ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి ఒక హాఫ్ కేజీ దాకా పట్టింది కదా పిండి. హాఫ్ కేజీ లేదా 3 గిద్దల దాకా పట్టింది మనకి, గిద్దల కొలతలు అయితే మాత్రం. సో ఇదంతా కూడా మజ్జిగ మనం కొంచెం పలచగా కాకుండా, కొంచెం చిక్కగా కాకుండా మీడియంగా చిలుక్కొని ఆ మజ్జిగలోనే నానబెట్టుకోవాలి ఈ మినపగుండ్లు. అండ్ అలాగే ఈ రవ్వ ఒక 1.5 అవర్ అయితే సరిపోతుంది. ఆ 1.5 అవర్ నానబెట్టిన తర్వాత మిక్సీలో పట్టేసేసుకొని ఒక 1 అవర్ మళ్ళీ మిక్సీ పట్టాక నానబెట్టేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ పిండి కన్సిస్టెన్సీ అంతా మనకి దోశ పిండిలాగా ఉంటే చాలు, మరీ జావగా అయితే ఏమి ఉండక్కర్లేదు అనమాట. అలా అయితే సరిపోతుంది. సో దీంట్లో అయితే కొంచెం సోడా ఉప్పు, అలాగే రుచికి తగినట్టు ఉప్పు అయితే మీరు వేసేసుకోండి. అండ్ దోశ కూడా చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది, ఇంకెటువంటి అవసరం లేదు. కారపొడి కూడా. సో నాకైతే కొబ్బరి చట్నీ చాలా బాగా నచ్చింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేయడం, బట్ కానీ ఏమి పిండ్లు ఇంట్లో లేనప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి మనకి ఈ దోశ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అలాగే బాగుంది. నేను ఓవర్గా చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు, నిజంగానే నచ్చింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.